ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు జనరేషన్ షిఫ్ట్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు తండ్రులు తాతలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన కుటుంబాల నుంచి ఇప్పుడు జన్జీ జనరేషన్ రాజకీయాల్లోకి అడుగులు వేస్తుందా? మారుతున్న కాలానికి తగ్గట్టుగా కొత్త ఆలోచనలు, కొత్త రాజకీయ శైలి, యువతతో డైరెక్ట్ కనెక్షన్తో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్కి ఎదిగేందుకు వారసులు సిద్ధమవుతున్నారా? టీడీపీలో ఇప్పటికే యువతరం నాయకులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండగా ఇప్పుడు వైసీపీ కూడా కొత్త తరం వారసత్వ రాజకీయాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి డాక్టర్ అనూష పొలిటికల్ యాక్టివిటీస్లో కనిపిస్తుండటంతో ఆమె రాజకీయ అరంగేటం ఎప్పుడు ఎక్కడ అనే చర్చ ఆసక్తి రేపుతుంది. అసలు డాక్టర్ అనూష పొలిటికల్ ఎంట్రీ వెనుక ఉన్న వ్యూహమేంటి? జన్జీ రాజకీయాల్లోకి వస్తున్న కొత్త వారసులు ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు? ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వంపై చర్చ మొదలైంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతల కుటుంబాల నుంచి ఇప్పుడు వారి వారసులు రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ తరం రాజకీయాలు గత తరాల రాజకీయాల్లో ఉండడం లేదు. సోషల్ మీడియా నుండి గ్రౌండ్ పాలిటిక్స్ వరకు యువతతో డైరెక్ట్ కనెక్ట్ అవ్వడమే లక్ష్యంగా కొత్త తరం నాయకులు ముందుకు వస్తున్నారు. ఇదే ఇప్పుడు జెన్జీ పాలిటిక్స్ కు కొత్త నిర్వచనంగా మారుతుంది. కేవలం కుటుంబం పేరు ఉంటే సరిపోదు. యువత సమస్యలపై అవగాహన ఉండాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా సొంత ఆలోచనలు, సొంత ఇమేజ్ తో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. అందుకే రాజకీయ వారసుల ముందున్న అసలు ఛాలెంజ్ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కాదు, సొంత బ్రాండ్ ను నిర్మించుకోవడం. ఇప్పుడు ఇదే చర్చ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ కుటుంబం చుట్టూ కూడా మొదలైంది. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా, ఎంపీగా, సీనియర్ మంత్రిగా, ఆ తర్వాత జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా వైసీపీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఇక బొత్స కుటుంబం నుండి కొత్త తరం రాజకీయాలపై ఆసక్తి పెంచుతున్న పేరు డాక్టర్ అనూష. ఇన్నాళ్లు తండ్రి రాజకీయాలకు అండగా ఉన్న డాక్టర్ అనూష ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలు, ముఖ్య నేతల సమావేశాలు, కార్యకర్తల భేటీల్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువతతో పరిచయాలు పెంచుకుంటూ వారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది కేవలం తండ్రికి సహకరించడమేనా, లేక పొలిటికల్ ఎంట్రీ ముందు జరుగుతున్న గ్రౌండ్ ప్రిపరేషనా? అయితే అనూష ముందున్న అసలు సవాలు కూడా ఇదే. బొత్స కుటుంబం అనే పేరు మొదటి గుర్తింపు ఇవ్వచ్చు, కానీ రాజకీయంగా నిలబడాలంటే సొంత క్యాడర్ కావాలి, ప్రజల్లో సొంత నమ్మకం కావాలి, యువతలో సొంత ఫాలోయింగ్ ఏర్పడాలి. అప్పుడే కుటుంబ వారసత్వం నుండి సొంత నాయకత్వం వైపు అడుగులు పడ్డట్టు అవుతుంది. ఉత్తరాంధ్రలో ఇది ఒక్క కుటుంబానికే పరిమితం కావడం లేదు. టీడీపీ నుండి చింతకాయల విజయ్, ఆదితి గజపతి, గౌతు శిరీష వంటి యువ నేతలు ఇప్పటికే తమదైన రాజకీయ గుర్తింపును ఏర్పరచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. దీంతో సీనియర్ నేతల వారసుల మధ్య ఎవరు కొత్త తరం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటారు, ఎవరు సొంత పొలిటికల్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం అనూష విశాఖలో ఉంటూ రాజకీయ పరిచయాలు పెంచుకుంటారన్న చర్చ జరుగుతోంది. మరి ఆమె పొలిటికల్ ఎంట్రీ విశాఖ నుంచే ఉంటుందా, లేక బొత్స కుటుంబానికి బలమైన విజయనగరం రాజకీయాల నుంచా, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రౌండ్ లోకి వస్తారా, లేక ముందుగా పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? ప్రస్తుతానికి దీనిపై స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జెన్జీ జనరేషన్ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం ఒకటైతే, ఆ వారసత్వాన్ని దాటి సొంత ఆలోచనలు, సొంత శైలి, సొంత క్యాడర్ తో నాయకత్వాన్ని నిర్మించుకోవడం మరో అంశం. మరి బొత్స వారసత్వాన్ని అనూష అందుకుంటారా, లేక బొత్స కుమార్తె అనే గుర్తింపును దాటి అనూషగా సొంత పొలిటికల్ బ్రాండ్ ను నిర్మించుకుంటారా? ఇదే ఇప్పుడు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో ఆసక్తికరమైన ప్రశ్న. వారసత్వం నుంచి నాయకత్వం వైపు, కుటుంబం పేరు నుంచి సొంత బ్రాండ్ వైపు జన్జీ రాజకీయాల్లోకి వస్తున్న వేళ డాక్టర్ అనూష రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ కొత్త తరం వారసులు ఉత్తరాంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఎంతవరకు మార్చగలరనేది చూడాలి.